నంద్యాల విద్యారంగానికి వెలాసిటీ అంటేనే విజయాల కేర్ ఆఫ్ అడ్రస్ అని మరోసారి నిరూపితమైంది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు మార్కుల వర్షం కురిపించారు. కళాశాల ప్రారంభం నుండి ఐఐటి సీట్లతో పాటు బోర్డ్ ఎగ్జామ్స్ లోనూ అద్వితీయ ఫలితాలు సాధిస్తున్నామని కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. కేవలం జేఈ మెయిన్స్ లో జేఈ మెయిన్స్ టాపర్స్ గా మనీషా 99.23%, తనిష్ 96.54% సాధించారు. ఇందులోనే కాకుండా తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ వెలాసిటీ విద్యార్థులు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. జూనియర్ ఇంటర్ టాపర్స్ ఎంపీసీ విభాగం కె తేజశ్రీ 464, శ్రావణి 463, భార్గవి 463, రియాజుద్దీన్ 463, చాంద్బాషా 460 మార్కులు, భవిత 460 మార్కులు, జ్యోతిక 460. ప్రతి నలుగురిలో ఒకరు 400 మార్కులకు పైగా సాధించారు. బైపీసీ విభాగం ఎం ప్రియదర్శిని 442, మొత్తం 75 మంది విద్యార్థులు 400 మార్కులకు పైగా స్కోర్ చేశారు. సీనియర్ ఇంటర్ టాపర్స్ ఎంపీసీ విభాగం బి సంచన 986, ఎన్ తేజస్వి 982, కె రోహిత్ కుమార్ 981, ఎం గౌరీ 980. ప్రతి ముగ్గురిలో ఒకరు 900 మార్కులకు పైగా సాధించారు. బైపీసీ విభాగం ఎస్ సుమర ఫాతిమా 979, ఎస్ సమీరా సమ్రిన్ 978, ఎస్ రేష్మా 978 మార్కులతో పాటు 73 మంది విద్యార్థులు 900 మార్కులకు పైగా సాధించారు. ఈ అద్భుత విజయంపై కళాశాల యాజమాన్యం విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఘనంగా అభినందన సభ నిర్వహించింది. అధ్యాపక బృందం చేసిన కృషి, క్రమశిక్షణతో కూడిన శిక్షణే ఈ విజయానికి మూలమని ప్రిన్సిపల్ మాధవిలత కొనియాడారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో తేజశ్రీ 464 మార్కు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు. జూనియర్ బైపీసీలో ప్రియదర్శిని 442 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ విభాగంలో సీనియర్ ఎంపీసీలో సంజన 986 మార్కులు సాధించింది, కళాశాల టాపర్గా నిలిచింది తను. అలాగే బైపీసీ విభాగంలో సమర్ ఫాతిమా 979 మార్కులు సాధించారు. మనకి ఇంత అద్భుత ఫలితాలు విద్యార్థులు దాదాపు ఫస్ట్ ఇయర్ పిల్లలు 400 పైన మార్కులు సాధించిన పిల్లలు 75 మంది. అలాగే సీనియర్ ఇంటర్ విభాగంలో 900 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు ఒక 75 మంది. మొత్తం సంచలన ఫలితాలు సాధించి కళాశాల ప్రతిభను ఇనుమడింపజేశారు విద్యార్థులందరూ కూడా. దీనిలో ఇదంతా కారణం ఏంటంటే షెడ్యూల్ కరెక్ట్గా షెడ్యూల్డ్గా ప్రోగ్రామ్ జరగటం ఒకటి, తర్వాత విద్యార్థులు క్రమశిక్షణతో బాగా ఎగ్జామినేషన్స్ రాయటం వల్ల సాధించగలిగారు. ఇదంతా రాబోయే రోజుల్లో మరింత ఫలితాలను సాధించాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే మొన్న జనవరిలో జరిగిన జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు అందరికీ తెలిసిందే, వెలాసిటీ విద్యార్థిని మనీషా 99.23% సాధించి టాపర్గా నిలిచారు. అలాగే సెకండ్ వచ్చేసి 96.54% తోని తనీష్ నిలిచారు. ఇంతటి ఘన విజయాలు మన వెలాసిటీ విద్యార్థులు సాధిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో నీట్ ఎగ్జామినేషన్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పేసి జాతీయ స్థాయిలో వెలాసిటీ విద్యార్థులు మరింతగా ముందు ఫోకస్ అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంతటి విజయాలు సాధించడానికి కృషి చేస్తున్నటువంటి అధ్యాపక వర్గానికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.